హానరబుల్ హైకోర్టులో నేను మా ఫ్రెండ్ ఇన్ హానరబుల్ హైకోర్టు హీరింగ్కి వెళ్ళినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఫైల్ చేసింది. అదేముందంటే ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ది రోహిత్ వేముల కేసు. సో మాకు గత 8 సంవత్సరాలుగా మేము రోహిత్ వేముల గురించి కొట్లాడుతున్న సమయంలో 2 రోజుల కింద వచ్చిన రిపోర్ట్ మాకు ఇది ఎంతో షాక్ కి గురి చేసింది. ఎందుకంటే రోహిత్ వేముల ఎంత బ్రైట్ అయిన స్టూడెంటో ఇప్పుడే మన మిత్రుడు చెప్పాడు. రెండు విభాగాలలో జేఆర్ఎఫ్ అనేది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది దేశంలోనే ఒకే ఒక విద్యార్థి సంపాదించిండు. అది ఏంది, లైఫ్ సైన్స్ లో, సోషల్ సైన్స్ లో. సో ఆ రిపోర్ట్ ఏం చెప్తుందయ్యా అంటే 60 పేజీల రిపోర్ట్ ఏం చెప్తుందయ్యా అంటే పోలీసులకు అప్పచెప్పిన బాధ్యత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ ఏ విధంగా మన రోహిత్ వేముల చావుకి కారణమయ్యారు. వెదర్ దే ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ ది రోహిత్ వేముల. సో అంటే రోహిత్ వేముల చావుకి వీళ్ళు కారణం అయ్యారా లేదా అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి, అది వాళ్ళ బాధ్యత. కానీ 60 పేజీల రిపోర్ట్ లో తెలంగాణ పోలీస్ శాఖ ఏం చేసిందయ్యా అంటే 30 పేజీలు రోహిత్ వేముల ఎస్సీ కాదు అని చెప్పడానికే 30 పేజీలని తెలంగాణ పోలీస్ ఉపయోగించింది. ఎంత కిందికి దిగజారంటే రోహిత్ వేముల ఎస్సీఏ కాదు, ఎస్సీ కాదని ఎక్కడ తెలిసిపోయిద్దో అని భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలంగాణ పోలీసు రాశారు. ఇది ఎంత సిగ్గుచేటైన విషయం అంటే అప్పుడు ఈ యొక్క రిపోర్టు 2017-18లో ఫైల్ చేసిన రిపోర్ట్ అని మాకు ఇంత ముందుకే తెలిసింది. ఎందుకంటే అంటే మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇది అప్పుడున్న ఏసీపీలు, ఇద్దరు ఏసీపీలు బీఆర్ఎస్ బీజేపీ హయాంలో జరిగిన సమయంలో ఇద్దరు ఏసీపీలు వాళ్ళకు తగ్గట్టు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ నరేటివ్ కు తగ్గట్టు వాళ్ళ నరేటివ్ నే ఈ రిపోర్ట్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఆ రిపోర్ట్ గాని చూస్తే 60 పేజీల రిపోర్టు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ రోహిత్ వేముల మీద కానీ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీద కానీ ఎటువంటి అలిగేషన్ చేసినాయో అదే అలిగేషన్స్ ఈ రిపోర్ట్ లో ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి ఫేర్ ఎంక్వైరీ కానీ కండక్ట్ చేయలేదు. ఎందుకంటే అందులో మన స్కాలర్లు, మన యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డిపోజిషన్ ని కూడా వాళ్ళు మలైన్ చేసి, అంటే మార్చి వాళ్ళకి అనుగుణంగా రాసుకున్నారు. ఇప్పుడే ఎందుకు తేవాల్సి వచ్చింది అంటే ఇప్పుడే ఎందుకు ఈ రిపోర్ట్ ని బయటకు తేవాల్సి వచ్చింది అంటే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గాని, ఒకవేళ ఎన్నికల్లో సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గాని వస్తే అది మళ్ళీ ఈ కేసును లేవనెత్తి ఎక్కడ రిపోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ రామచంద్ర వాళ్ళకు వ్యతిరేకంగా ఎక్కడొచ్చి వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేయగలుగుతారు అని చెప్పేసి రోహిత్ వేముల కాస్ట్ నే చంపేద్దామని చెప్పేసి రోహిత్ వేముల చనిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని ఈ రిపోర్ట్ ద్వారా చంపేసిరు తెలంగాణ పోలీసులు. సో ఈ రిపోర్ట్ ని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మరి క్యాంపస్ లో ఉన్న ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్లు అందరూ ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. ఈ రిపోర్ట్ అందిన తర్వాత మన క్యాంపస్ లో ఉన్న అన్ని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్లు ఏకతాటిపైకి వచ్చి నిన్న సాయంత్రం భారీ ఎత్తున మార్చ్ చేయడం జరిగింది, ప్రొటెస్ట్ ప్రదర్శన చేయడం జరిగింది. తద్వారా మన తెలంగాణ డీజీపీ గారు మేము దీన్ని క్లోజ్ చేయలేదు, మేము మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకంటే దాని మీద చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి, దాని మీద చాలా డౌట్లు ఉన్నాయని చెప్పేసి డీజీపీ గారు నిన్న సాయంత్రం మన ప్రదర్శన తర్వాత మేము మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మన హైకోర్టులో పిటిషన్ దాఖలు వేస్తామని చెప్పారు. అది పిటిషన్ ఈ రోజు దాఖలు చేశారా అన్నది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. దాని తర్వాత ఈ యొక్క విషయంలోనే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఈ రోజు ఉదయం తీసుకొని జరగడం జరిగింది. ఈ రోజు ఉదయం అపాయింట్మెంట్ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మా ఉన్న డిమాండ్లు అంటే ఫ్రెష్ ఎంక్వైరీ ఇప్పుడు వేసిన రిపోర్ట్ ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేయాలి. ఇంతకుముందు ఇద్దరు ఆఫీసర్లు ఎవరైతే బూటకపు ఎంక్వైరీ చేసిరో
వాళ్ళ మీద కూడా ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద వేయాలా. మళ్ళీ మన ఈ రోహిత్ వేముల మూమెంట్ విషయంలో మన స్టూడెంట్ల మీద ఏవైతే బూటకపు కేసులు పెట్టిందో మన స్టేట్, అప్పటి స్టేట్, అవన్నిటి మీద మళ్ళీ విచారణ జరిపించి ఆ స్టేట్ల అవి కేసులన్నీ కొట్టేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము నిన్ననే ఆర్డర్ చేశామమ్మా, నిన్ననే డీజీపీని ఆర్డర్ చేశాం, అది ఫ్రెష్ రిపోర్ట్ వెనక్కి తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ రోజు జరిగిన విషయం అది. సో ఇంకా మన వాళ్ళు ఎంక్వైరీ చేశారా, వాళ్ళు పిటిషన్ వేశారా లేదా అన్నది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇప్పటి వరకు మన అంటే వాళ్ళు క్లోజర్ రిపోర్ట్ వేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏమైందో ఒక సమ్మరీ. వీసీ అప్పారావు మీద క్లోజ్ చేసే దాంట్లో రిపోర్టులో ఇంకొక పాయింట్ ఉందండి. రోహిత్ వేముల సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ అని ఉంది. అసలు నా బిడ్డ ఎంత బాగా చదువుతాడో అసలుకి దేశం మొత్తం తెలుసు. వాడు సర్టిఫికెట్స్ ఫేక్ అయితే ఇంత పెద్ద యూనివర్సిటీలో వాడిని ఎలా చేర్చుకుంటారు? అసలుకి ఏమన్నా బుద్ధి ఉంది అసలుకి ఆ మాట మాట్లాడటానికి? ఆ ఫేక్ అని రాశారు. ఇది ఏమన్నా మోడీ గారి డిగ్రీ సర్టిఫికెట్ లాంటిది అనుకున్నారో ఏమో. అవన్నీ అన్ని నిజమైన సర్టిఫికెట్లు, వాడు కష్టపడి రాసి సంపాదించుకున్న సర్టిఫికెట్లు అవి. క్లోజ్ అవ్వగానే ఈ ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు చక్కగా సంకలు తట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారేమో. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకి వెళ్తా, నేను ఉన్నంతకాలం పోరాడుతూనే ఉంటాను ఆ బిడ్డలందరి కోసం. అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. వాళ్ళు అంత తప్పుడు సమాచారం అంతా ఇచ్చేసేసి అది క్లోజ్ అవ్వగానే ఇంక క్లోజ్ అయినట్టు అయిపోయిద్దా? అంత తేలిగ్గా కనపడుతున్నానే ఏంటి నేను మూసుకొనేసి నడుచుకుంటూ వెళ్ళటానికి? అందరు రోహిత్ వేములకి చనిపోవటానికి కారణమైన వాళ్ళందరినీ నేను శిక్షించిన దాకా ఊరుకోను. వాళ్ళందరిని పట్టించేసి వాళ్ళంతా చూసేదాకా. సుశీల్ కుమార్ వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ అందరిని ఎవరిని వదిలిపెట్టాను నేను. అందరి సంగతి చూస్తాను నేను.